ఈరోజు చివరి రోజుల వర్తమానం గురించి 13వ వారంలో ఉన్నాం. అంటే ఇది 1 నుంచి లెక్క పెడితే దాని ముందు 2 వారంలో మనం క్లైమాక్స్ చేయాల్సింది చేసుకున్నాం. అంటే అంజూరపు చెట్టు గురించి, ఆ తర్వాత చివరిలో సంఘం ఎత్తబడుట ద రాప్చర్ గురించి చేసుకున్నాం. మొత్తానికి చూస్తే ఈరోజు 13-2-15 15th సెషన్లో ఉన్నాం. దాదాపు 4 నెలలు వచ్చాం. మనం చివరి రోజుల వర్తమానంలో మాత్రం 4వ నెల టచ్ అవబోతున్నాం. మరి ఇక్కడ ఈ చివరి రోజుల వర్తమానం ద ఎండ్ టైమ్స్ దాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ మన ఒలివకొండ ప్రసంగంలో యేసయ్య ఏదైతే చివరి రోజుల గురించి సంబంధించిన మాట్లాడినారో అది మాత్రమే మనం ఇక్కడ పంచుతున్నాము. అది ఇప్పుడు దాదాపు 4 నెలలు అయింది. మనం చూస్తే పోయిన వారం ఈ చివరి రోజుల వర్తమానంలో మత్తయి 24 నుంచి 24లో 24వ అధ్యాయంలో 9 నుంచి 28 వచనం వరకు 7 ఏండ్ల శ్రమల కాలం గురించిన సందేశం ఉంచి ఉన్నది, పెట్టబడింది, రాయబడింది అని మనం చూసుకున్నాం. దాంట్లో దాని ముందు వారం చూస్తే 9 నుంచి 14 వచనంలో చూసుకున్నాము. పోయిన వారం చూస్తే మనం ఏం చేసాం, మత్తయి 24:15 నుంచి 20 వచనం 6 వచనములు చూసుకున్నాం. 15 నుంచి 20 వచనములు పోయిన వారం చూసుకున్నాం. మరి ఈరోజు అదే 7 ఏండ్ల శ్రమల కాలంలో మన ధ్యానం చేయబోయే వచనంలో వచ్చేసి 15 నుంచి 28 వరకు. అంటే దీంట్లో మంచి విషయం 15 నుంచి 20 ఆల్రెడీ చూసుకున్నాము. ఇప్పుడు ఈరోజు మొత్తానికి 15 నుంచి 20 టచ్ చేసి మరి 21 నుంచి 28 మనం కొంచెం డీప్గా ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం 7 ఏండ్ల శ్రమల కాలంలో పోయిన వారం మనం ధ్యానం చేసింది ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో అంత్యక్రీస్తు ఓ పని చేస్తాడు. మధ్యలో 3.5 సంవత్సరములు అయిన తర్వాత ఏం చేస్తాడు, అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరుస్తాడు. అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరుస్తాడు. ఇది ఎప్పుడు చేస్తాడు? కరెక్ట్గా 7 ఏండ్ల శ్రమల కాలంలో మధ్యలో చేస్తాడు. ఇది మన 2 ఫేస్గా ఉంది, అంటే 2 దశలుగా ఉంది అని చెప్పాము. దశలు అంటే తెలుసు కదా, దిశలు కదా, దశలు, భాగాలు. అది భాగం అనేది కరెక్ట్ కాదు, దశలు అని చెప్తారు. 2 దశలు అంటే 2 ఫేసెస్ అంటాం ఇంగ్లీష్లో. 2 ఫేసెస్లో ఉంది. మొదటి దశ ఏంటి అంటే అంత్యక్రీస్తు వచ్చేసి అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళి నేనే దేవుడు అని చెప్పడం, లేకపోతే చూపించడం. ఇది మొదటి దశ అయితే, ఫస్ట్ ఫేస్ అయితే. రెండవ దశ లేకపోతే ఫేస్ వచ్చేసి ఏంటి అంటే ఈ అబద్ధ ప్రవక్త వచ్చి అంత్యక్రిస్తే నిజమైన దేవుడు, అందుకని మీరందరూ లోకం ఉండే వాళ్ళందరూ ఇంకా వానే మొక్కాలి అని చెప్పేసి చెప్పడం. ఇది 2వ దశ, అంటే సెకండ్ ఫేజ్. ఇది మనం చూసాం. మరి పోయిన వారం మీరు ఎవరు కూడా నన్ను ఒక ప్రశ్న ఏం అడగలేదంటే వాట్ ఈస్ దట్ అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్ అనేది మీరు నన్ను అడగల. అంటే అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచడం అంటే దాని అర్థం ఏంటి అని చెప్పలా అనేది మీరు నన్ను అడిగి ఉండవలసింది. మీరు అడగలేదన్నా ఉపదేశం చేసేవాడు నేను చెప్పి ఉండాల్సింది, నేను కూడా చెప్పలా. అందుకని ఈ వారం దాన్ని చూసుకుని తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. అంటే చాలా ముఖ్యం కాబట్టి ఈ వారం చెప్పాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇంగ్లీష్ పదం అబోమినేషన్ అంటున్నాము. అబోమినేషన్ అంటే అది దానికి అపవిత్రపరచడం అని తెలుగులో చెప్తారు. అబోమినేషన్ అంటే అపవిత్రపరచడం అని చెప్పడం. అపవిత్రపరచడం అంటే పరిశుద్ధ గ్రంథం దాని ప్రకారం మనం చూస్తే అపవిత్రపరచడం అంటే ఏంటి అని చూస్తే దేవుడు ఏదైతే ఒక విషయం పైన ఇలాగే దీన్ని చెయ్యాలి అని చెప్పినారో, లేదు రాబిచ్చి మన చేతికి అందించున్నారో దాన్ని ఆ రీతిలో చేయకుండా మన సొంత తలంపులతో, మన సొంత ఇష్టంగా, మన ఇష్టానుసారంగా చేయడమే దాన్ని అపవిత్రపరచడం అని చెప్తారు. ఇప్పుడు నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థం కాకుండా పోవచ్చు. నేను ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోతుంది.
ఇప్పుడు ఈ ఉదాహరణలో మన మ్యారేజ్, పెళ్లి అని దీన్ని తీసుకుందాం. పెళ్లి అంటారు కదా, పెళ్లి అని దీన్ని తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పెళ్లి అని మనం తీసుకుంటే ఈ పెళ్లి అనేది దేవుడు ఏర్పరిచింది. బాగా అర్థం చేసుకోండి, సీరియస్ అర్థం చేసుకోండి. ఈ పెళ్లి అనేది దేవుడు ఏర్పాటు చేసింది. దేవుడు ఏర్పాట్లో ఇది ఉంది. ఎక్కడి నుంచి అంటే ఆదాము అవ్వ నుంచే. ఆదాముకు అవ్వతోడు కావాలనేసి అనుకునేది దేవుడే, ఆదాం కాదు. ఆదాంకు అలాంటి విషయం ఉందని కూడా తెలియదు. మనకు తోడు కావాలి, మనకు సపోర్ట్ కావాలి, మనకు హెల్పర్ కావాలి అనేసి ఆదాముకు అనుకోని కూడా తెలియదు. అలాంటి రోజుల్లో దేవుడు ఏం చేశారు, ఆదాముకు ఒక తోడు కావాలి అని చెప్పేసి అవ్వను సృష్టి చేయడం జరిగింది. ఇప్పుడు పెళ్లి అనేది దేవుని ఏర్పాట్లో ఉంది. మరి దేవుని ఏర్పాట్లో పెళ్లి ఎలాగ ఉంది అని చూస్తే అది చాలా పవిత్రంగా ఉంది. పెళ్లి నిబంధన అంటే ఒక మగ ఆడ ఇద్దరు కలుస్తారు కదా, ఆ పెళ్లి దీంట్లో దేవుని ఉద్దేశం ప్రకారం ఆ పెళ్లి వచ్చేసి ఎలాగా చూపించబడింది అంటే అది చాలా పవిత్రమైనది. అది పవిత్రమైనది అంటే దాన్ని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు దాన్ని గౌరవించాలంట. ఎందుకు గౌరవించాలి? ఎందుకంటే అది దేవుని ఏర్పాట్లో దేవుడు చేశారు కాబట్టి, అది చాలా పవిత్రమైనది కాబట్టి దాన్ని గౌరవించాలి. ఇప్పుడు పెళ్లిని గౌరవించాలంటే ఏం చేయాలి అని చూస్తే, భర్త భార్యను అలా మోసు తిరగాల, లేదు భార్య భర్తను మోసు అలా ఏం కాదు. బాగా అర్థం చేసుకోండి. బట్ ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక 13వ అధ్యాయంలో 4వ వచనంలో వచనం చాలా తేటగా దేవుడు రాబిచ్చున్నారు. ఏమని చదువుతారా తెలుగులో? వివాహము అంటే పెళ్లి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలను. లేదు ఉంది ఇంకా చదవండి. వేశ్య శంకలకును విభచారులకును దేవుడు తీర్పు తీర్చును. చాలు ఇది చాలు. ఇప్పుడు ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4లో దేవుడు ఏ రాబిచ్చినారు చూసారా? పెళ్లి అనేది అన్ని విధానంగా గణపరచబడాలంట. ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే మ్యారేజ్ ఇస్ ఆనరబుల్ టు ఆల్ అని ఉంది, అంటే గౌరవించాలంట. అంటే దాని అర్థం ఏంటంటే పెళ్లి అనేది అన్ని విధానములలో, అన్ని కోణములలో, అన్ని దశలలో ఏమవ్వాలంట, అది గౌరవించబడాలంట అని చూస్తే, ఇప్పుడు మీకు అర్థమయ్యేట్టు ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు ఒక మగ ఆడ భర్త భార్య వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. మగ ఆడ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత దీంట్లో ఒక విషయం ఉంటుంది. ఈ లైంగికమైన ఒక రిలేషన్షిప్ అంటే సెక్సువల్ రిలేషన్షిప్. కొంచెం బాగా వినండి, అందరి పని వచ్చే విషయం బాగా వినండి. సెక్సువల్ రిలేషన్షిప్, ఈ సెక్స్ అనేది అందరికీ తెలిసిందే. ఈరోజు తెలియని వాళ్ళు ఎవరు లేదు, చిన్నపిల్లల నుంచి అందరికీ తెలిసిన విషయంగా అయింది. పెళ్ళైన ఒక మగ ఆడ భార్య భర్త అయిన తర్వాత ఈ సెక్స్ అనే ఒక విషయం వచ్చేసి ఎవరైతే వాళ్ళ రూపంలో మాత్రమే పెట్టుకుంటారో, అంటే భర్త భార్య, భార్య భర్త వీళ్ళ దగ్గర మాత్రమే పెట్టుకుంటారో, ఇది దేవుడు ఏర్పాటు చేసిన ఒక పవిత్రమైన ఒక రిలేషన్షిప్. బాగా అర్థం చేసుకోండి, ఇది దేవుడు ఏర్పాటు చేసింది, దేవుడు ఏర్పాటు చేసిన పవిత్రమైన రిలేషన్షిప్. ఇప్పుడు దీన్ని అపవిత్రపరచాలంటే ఈ భర్త ఇంకొక ఆడదాని దగ్గర వెళ్ళేది కానీ, ఇంకో స్త్రీ దగ్గర వెళ్ళేది కానీ, లేదు భార్య ఇంకో పురుషుడి దగ్గర వెళ్ళేది కానీ, ఇది దేవుని ఏర్పాట్లో ఇది ఏమవుతుంది, అపవిత్రం అవుతుంది. ఇది అర్థం చేసుకుంటే చాలు. అర్థమైందా? ఇది అపవిత్రం అవుతుంది. మరి ఇక్కడ చూస్తే ఇదే హెబ్రీయులు 13:4లో రెండో భాగంలో చూడండి. రెండో భాగంలో ఏం చెప్పబడింది? చదవండి. వేశ్య సంకలకును విభచారం. చాలు. ఇక్కడ చూస్తే విభచారముకు ఒక డెఫినేషన్ ఇవ్వబడింది, వేశ్య సంకలు అనేది ఇంకో డెఫినేషన్ ఇంగ్లీష్లో ఇవ్వబడింది. మరి తెలుగులో అంత తేటగా లేదు, నేను చెప్తాను. అంటే ఇక్కడ అడల్టరర్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్పింది. అడల్టరర్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఓ పురుషుడు తన భార్య కాకుండా ఇంకో ఒక పెళ్ళైన ఒక స్త్రీ దగ్గర వాడు ఇలాంటి సెక్స్ పెట్టుకుంటే దాని అడల్టరీ అంటారు, దాని విభచారం అంటారు. మరి ఇక్కడ ఇంకోటి ఇంగ్లీష్లో ఓవర్ మాంగర్స్ అని ఉంది. నేను చదివే వెర్షన్లో ఓవర్
ఓర్మాంగర్స్ అంటే దాన్ని ఏమర్థం అంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు ఈ వసనం చూపించి, పెళ్ళైన వాళ్ళందరూ కూడా, పెళ్ళైన వాళ్ళు ఒక భర్త వచ్చేసి ఎవరో స్త్రీ దగ్గర వెళ్తేనే కదా నాకు పెళ్ళే కాలేదు, నేను ఎవరి దగ్గర వెళ్ళొచ్చు కదా అని మాట్లాడతారని దేవుడు ఇక్కడ ఏం రాపించాడు తెలుసా? ఓర్మాంగర్ రాసిచ్చాడు. ఓర్మాంగర్ అంటే ఏంటంటే ఫోర్నికేటర్స్ అంటే పెళ్లి ముందు ఈ సెక్సువల్ ఇంటర్కోర్స్ పెట్టుకునే వాళ్ళను అలా రాపించాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుని ఏర్పాట్లో సెక్స్ అనేది, బాగా అర్థం చేసుకోండి, దేవుని ఏర్పాట్లో సెక్స్ అనేది పెళ్లి ఎవరైతే ఆడ పెళ్లి చేసుకున్నారో వాళ్ళ మధ్యలో పెట్టుకుంటే అది పవిత్రమైంది. మరి ఆ పెళ్లి నిబంధన లోపల లేకుండా బయటికి ఎవరిన దిగజారితే అది అపవిత్రం. అర్థమైందా మీకు? ఇప్పుడు అబోమినేషన్ అంటే ఇదే అర్థం. ఏమర్థం? దేవుడు ఎప్పుడైతే కొన్ని విషయములు దాన్ని ఇలాగే చేయాలి అని చెప్పినారో, అది కాకుండా మన ఇష్టానికి మన సొంతానికి మనం చేసుకుని తిరిగితే దాని దేవుని విషయంలో అది అపవిత్రపరిచినట్లు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, అంత్యక్రీస్తు కరెక్ట్గా 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో అవ్వగానే తన ఏం చేశాడు? వీడెవరు? అన్యుడు. ఈ అన్యుడైన వాడు వీడు ఏం చేశాడు? అతి పరిశుద్ధ స్థలము కూడా కాదు, మందిరం ఉంటే అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళాడు. అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళేవాడు ఎవరు వెళ్ళాలి? పాత నిబంధన కాలంలో చూస్తే సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఎందుకు? ఆ బలి అర్పణను తీసుకెళ్లి ఆ రక్తమును ప్రోక్షించడానికి, ఎక్కడ బలిపీఠంలో ప్రోక్షించడానికి ఒకసారి వెళ్ళాలి. మరి దానికి కూడా కొన్ని క్రమములు ఉన్నాయి. ఆ క్రమములు ఆ ప్రధాన యాజకుడు పాటించలేదంటే అక్కడే చచ్చిపోతాడు, దేవుడు అక్కడే చంపేస్తాడు. అలాంటి ఒక స్థలం అది. దానికే అది అతి పరిశుద్ధ స్థలం, కరుణాపీఠం అంటారు. దేవుని కరుణాపీఠం ఉండే స్థలం. అలాంటి స్థలములలో దేవుని ఎరగని ఒకడు సాతాను సంబంధి ఏం చేశాడు? డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. కాబట్టి అది ఆ అతి పరిశుద్ధ స్థలం అపవిత్రపరచబడింది. అర్థమైందా మీకు? ఇది ద అబోమినేషన్ అనే పదానికి మాత్రం అర్థం. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది దేని అర్థం? అబోమినేషన్ అనే పదానికి మాత్రం ఇది అర్థం. ఇంకా ద అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్ అన్నాం కదా, తెలుగులో ఏం చెప్తారు దాన్ని? అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచడం అని చెప్పాం కదా. ఇది అబోమినేషన్కి మాత్రమే. ఇంకా డెసోలేటెన్స్ ఉంది కదా, దీని ఏంటంటే ఒక్కసారి అంత్యక్రీస్తు అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళి కరుణాపీఠంలో అపవిత్రపరిచిన తర్వాత ఇంకా దేవుడి సన్నిధి అక్కడ దిగి రాదు. అది ఎడారి కింద లెక్క. దేని కింద లెక్క? ఎడారి కింద లెక్క. ఎడారిలో ఏమన్నా చేస్తామా మనం? ఏం చేయలేము. అలాంటి స్థలం అయిపోతుంది దేవునికి. దేవుడు అక్కడ రారు. అది డెసోలేషన్. దాని డెసోలేషన్ అంటారు. ద అబోమినేషన్ డెసోలేషన్ అంటే ఆ దేవుడు సంబంధి కాని వాళ్ళు దేవుని వ్యతిరేకించి దేవుడు చెప్పింది చేయకుండా ఇష్టానికి చేసుకుని దాన్ని అపవిత్రపరచడం. అపవిత్రపరిచిన తర్వాత ఇంకా దేవుడు అక్కడికి రారు, దేవుని సన్నిధి అక్కడ ఉండదు. అది డెసోలేషన్. అర్థమైందా మీకు? ఓకే. ఇప్పుడు మనం ఇది పోయిన వారం ఏదైతే తలుచుకున్నామో దాన్ని ఇప్పుడు టచ్ చేసాము. ఇప్పుడు మన కొత్తగా వెళ్తాం అంటే మత్తయి 24:15 నుంచి 28 వరకు 7 సంవత్సరముల శ్రమల కాలములో రెండవది 3.5 సంవత్సరం ఉంది కదా, దాంట్లో జరిగిన సంఘటనలన్నీ ఇక్కడ రాయబడింది. ఏ వచనం నుంచి? మత్తయి 24:15 నుంచి 28 వరకు. ఎన్ని వచనం? మత్తయి 24:15 నుంచి 28. 9 నుంచి 14 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో జరిగింది. మరి 15 నుంచి 28 వరకు 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండవది భాగం 3.5 సంవత్సరంలో జరిగిన విషయం. ఇప్పుడు తెలుగు చదివే వాళ్ళు తీసుకోండి. మత్తయి 24:15 నుంచి 28 వరకు అలా చదువుకొచ్చండి. అలా నేను చెప్తాను, తిరిగి చెప్తాను, మీరు అలా చదువుకొచ్చండి. దీనిపైనే ఈరోజు మన ధ్యానం. చాలా మంచి లోతైన సంగతులు దేవుడు పెట్టినారు. అందరు బైబిల్ చూడండి. వాళ్ళ దగ్గర ఏ బైబిల్ ఉందో బైబిల్ చూడండి. చెప్పండి. 15 నుంచి 15:15.
కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు నాశనకరమైన హేయ వస్తు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువారు యూదయలు ఉండేవారు కొండలకు పారిపోవలెను. కొండలకు పారిపోవలను. మిద్ది మీద ఉండువాడు మిద్ది మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు ఏదైనను తీసుకొని పోవడకు కూడదు. దిగకూడదు. పొలంలో ఉండువాడు పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవుటకు తన బట్టలు తీసుకొని పోవడకు ఇంటికి రాకూడదు. ఇంటికి రాకూడదు. అయ్యో అయ్యో ఆ దినములలో ఆ దినములలో గర్భిణులకును గర్భిణులకును పాలించు వారికి పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు అప్పుడు మహాశ్రమ కలుగును. మహాశ్రమ కలుగును. కనుక గనుక మీరు మీరు పారిపోవుట చలికాలమందైనను చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను విశ్రాంతి దినమైందను సంభవింపకుండవలెను సంభవింపకుండా ప్రార్థించుడి. లోకారంభము నుండి లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు. అట్టు శ్రమ కలగలేదు, ఎప్పుడును ఇక ఎప్పుడును కలగబోదు. ఆ దినములు ఆ దినములు తక్కువ చేయబడకపోయినా తక్కువ చేయబడకపోయినా ఎడల ఎడల ఏ శరీరము ఏ శరీరియు ఏ శరీరియు తప్పించుకొనడు. తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుకొనడగై గొప్ప సూక్ష్మక్రియలను మహత్కార్యములను గణపరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములు ఉన్నాడని నీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగలను. ఆమేన్. తెలుగు మీకు ఎంతమంది అర్థమైందో నాకైతే తెలీదు. నాకైతే తెలుగు బాగా అర్థమైంది. నేను మీకు బాగా తేటగా చెప్తాను. ఒక్కొక్క విషయం చూస్తాం. ఇక్కడ 15 నుంచి 28 వచనముల వరకు చదువుకున్నాం. మొత్తం ఎన్ని వచనములు? 1, 2, 3 లెక్క పెట్టాలా? 15 నుంచి 15th వెర్స్ నుంచి 28 వరకు చదువుకున్నాం. ఎన్ని వచనములు? 13, 14, 13, 14. 13 లెక్కల్లో స్ట్రాంగ్ ఎవరు లేదనుకుంటా. ఒక అమ్మాయి చెప్తే 14 ఉంటుంది. ఎందుకు 14 ఉంటుంది? 20 తర్వాత 21 నుంచి లెక్క పెడితే 8 వస్తుందా? ఇప్పుడు 20 వరకు లెక్క పెట్టాలంటే 16 నుంచి 20 వరకు లెక్క పెడితే 5 వస్తుందా? వస్తుందా రాలేదా? అక్కడ 8, ఇక్కడ 5, ఇంకొకటి ఉంది కదా 15. సో మొత్తాన్ని 14 వచనములు. ఈ 14 వచనంలో యేసయ్య మాట్లాడింది ప్రతిసారి నేను ఈ లెక్క చెప్తూనే ఉన్నా. ఎందుకంటే మీరు మొదటిది వదిలేస్తున్నారు, అందుకని. ఓకే, ఇప్పుడు చూడండి. ఈ 14 వచనములలో యేసయ్య చాలా సంగతులు చెప్పినారు. అంటే మనం చదివితే ఒకలాగా ఉంటుంది, డ్రైగా వెళుతుంది. మరి అక్కడ యేసయ్య చాలా సంగతులు చెప్పినారు. మరి యేసయ్య చెప్పిన సంగతులు అన్నీ కూడా బాగా అర్థం చేసుకోండి. యేసయ్య చెప్పిన సంగతులు అన్నీ కూడా యూదుల గురించే. ఆయన బాధంతా యూదుల గురించే. అక్కడ ఆయన బాధంతా యూదుల గురించే. ఎందుకు ఆయన బాధంతా యూదుల గురించి అంటే, యేసయ్య దేవుడు. యేసయ్య నార్మల్గా బాధపడాలంటే 2 విషయం గురించి బాధపడాలి. ఆ 2 విషయంలో ఏది? ఒకటి సంఘం గురించి, ఇంకోటి యూదుల గురించి. మరి ఇప్పుడు 7 శ్రమల కాలంలో
రెండవది భాగం 3.5 సంవత్సరములలో యేసయ్య మాట్లాడేది ఈ ఒలివకొండ ప్రసంగంలో చివరి రోజుల వర్తమానంలో యేసయ్య మాట్లాడేది, యేసయ్య దృష్టి అన్ని కూడా యూదులపైనే ఉంది, సంఘం పైన లేదు. ఎందుకు సంఘం పైన లేదంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం లేదు, దాని ముందే ఎత్తబడింది. అందుకని సంఘం లేదు కాబట్టి ఇక్కడ 7 ఏళ్ల శ్రమల కాలంలో 2.5 సంవత్సరంలో యేసయ్య ఫోకస్ అన్ని ఎవరిపైన ఉంది? యూదుల పైన ఉంది. మరి ఇంకో దానిపైన కూడా లేదు. ఏమి జరుగుతుందో దానిపైన లేదు ఆయనకు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఏమేమి సంఘటనలు జరుగుతుందో దానిపైనే లేదు. ఆయన ఉద్దేశం అన్ని ఎవరిపైన ఉంది? యూదులపైనే ఉంది. ఇక్కడ నేను చెప్పండి మీకు అర్థమవుతుంది. దాంట్లో చూస్తే ఇప్పుడు ఒక ఉదాహరణ చూసుకుందాం. ప్రకటన గ్రంథంలో ఎవరు తీయదు బైబిల్ చూడండి, ఇక్కడ వినండి. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో 7 పాత్రల తీర్పు ఉంటుంది. 7 పాత్రల తీర్పు ఉంటుంది. ఈ 7 పాత్రల తీర్పు ఏంటి అని చూస్తే దేవుని యొక్క ఉగ్రత, బాగా అర్థం చేసుకోండి, దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత ఈ భూమిపైనే పోయబడుతుంది అనమాట. ఈ భూమి పైన వస్తుంది. దాన్ని 7 బౌల్స్ లేకపోతే వయల్స్ అంటారు. 7 బౌల్స్ అంటారు, తెలుగులో పాత్ర అంటారు. సో 7 పాత్రల తీర్పు 7 పాత్రలు ఉంటుంది. దీంట్లో చూస్తే మొదటి పాత్ర చూడండి ఎలా వస్తుంది అని చూస్తే, మొదటి పాత్ర అంటే 7 దేవదూతలు ఇక్కడ పైనుండి ఒక్కొక్క దేవదూతకు ఆజ్ఞాపించగానే వాళ్ళు దేవుని ఉగ్రతను ఈ భూమి పైన పోస్తారనమాట. అది ఏంటి అంటే బౌల్ ఉంటుంది అంటే పాత్ర ఉంటుంది. అప్పుడు మొదటి పాత్ర నుంచి వచ్చే ఆ ఉగ్రత, దేవుని ఉగ్రత ఉంది కదా, అది ఏం చేస్తుందంట, లోకంలో ఎవరైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ పుండ్లు ఉన్నాయి కదా, పుండ్లు అంటాం కదా, సోర్స్ పుండ్లు అంటాం. ఆ పుండ్లు భయంకరంగా ఉంటుంది శరీరంలో. ఆ ఉగ్రత అలా వస్తుందంటే దేవుని ఉగ్రత అంతమందికి. ఎంతమందికి అంటే ఎవరైతే అంత్యక్రీస్తు చెప్పిన ఆ మార్క్ తీసుకుంటారో, 666 ఉందా, ఒకటి చేతినింది కానీ నొసల ఎందు కానీ 666 ఆ ముద్ర ఎవరు తీసుకుంటారో వాళ్ళపైన ఇది వస్తుంది. మరి ఆ టైంలో కూడా అంత్యక్రీస్తుని ఎదిరించి అంత్యక్రీస్తుని వెంబడించకుండా దేవుడే నాకు కావాలని ఉంటే వాళ్ళకి అది రాదు. అర్థమైందా మీకు? వాళ్ళు ఆ టైంలో కూడా ఉంటారంట. ఆ టైంలో కూడా దేవుడే నాకు కావాలి, యేసయ్యనే కావాలి ఉంటారు కదా, వాళ్ళకి అది రాదు. మరి ఎవరైతే ఆ ముద్ర వేసుకున్నారో వాళ్ళకి ఆ పుండ్లు అంటే మామూలు పుండ్లు కాదా, ఏదో మనం అనుకున్నామేమో లైట్ పుండు వచ్చి 2-3 రోజులు ఆరిపోయింది, అలాంటిది కాదు. భయంకరంగా ఉంటుంది దాని వేదన, దాని బాధ తట్టుకోలేము అలాంటిది. ఇది ఎక్కడ చెప్పబడింది? ప్రకటన 16వ అధ్యాయం 2వ వచనంలో మీరు చదివితే మీకు తెలుసు. తర్వాత రెండో పాత్రలో ఆ పాత్ర ద్వారా వచ్చే దేవుని ఉగ్రత ఎలా ఉంటుందంటే, సముద్రాలు ఉన్నాయి కదా లోకంలో, అన్ని సముద్రంలో రక్తముగా మారిపోతుంది. ఏమవుతుంది? రక్తముగా మారిపోతుంది అంటే ఇంకా దాని రూపంలో ఏమన్నా ఆ సముద్రంలో ఉండే ఆ జంతువులు అయినా బతకగలదా? చచ్చిపోతుంది. ఇది ఎక్కడుంది? ప్రకటన 16:3వ వచనంలో ఉంది. తర్వాత 3వ పాత్ర ఎలా వస్తుందంట, సముద్రంలో అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు ఈ భూమిలో ఇంకా చాలా నదులు ఉంటుంది కదా, ఈ నదులు ఏమవుతుందంట, రక్తంగా మారిపోయి ఆ రక్తం ఎలా ఉంటుందంటే నేలలాగా ఉంటుందంట. ఏంటి? రక్తంగా మారిపోయి ఆ రక్తం నేలలాగా ఉంటుంది. ఇప్పుడు నీటిలో ఏమేమి జీవరాశులు ఉన్నాయో అన్నీ ఏమి బతకదు. ఇంకా ఈ నీళ్ళన్నీ సముద్రంలో పోయింది, ఈ నదులన్నీ ఇలా మారిపోతే ఇంకా తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? తాగడానికి నీళ్ళు కరువు అవుతుంది ఆ టైంలో. అంటే 3-4 సంవత్సరంలో 7 ఏళ్ల శ్రమల కాలం ఎంత ఘోరంగా ఉండదు అనేది ఒకటి తర్వాత ఒకటి చెప్తున్నాం. తర్వాత నాలుగవది పాత్ర వచ్చేసి తీర్పు ఎలా ఉంటుందంటే, దేవుని ఉగ్రత ఏముంటుందంట, సూర్యుడు ఉన్నాడా, సూర్యుడు మామూలుగా ఇచ్చే ఎండ కన్నా 3-4 రెట్లు ఎక్కువ వస్తాడంట. అది మామూలు హీట్ కాదు, ఆ ఉష్ణం వచ్చేసి మామూలు కాదు. అది ఎంతవరకు, ఇప్పుడు మన సౌదీలే సమ్మర్లో తట్టుకుంటామా? తట్టుకోలేము. గవర్నమెంటే 3 నెలలు 12 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం ఎవడు బయటికి రాకూడదని చెప్పేస్తుంది కదా. అలాంటి ఒక ఇది. అప్పుడు దాని ఉష్ణం ఎంత ఉంటుంది, సెంటిగ్రేడ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? 40, 45, 50 రూపాయలు ఉంటేనే ఈ పరిస్థితి. మరి ఆ రోజుల్లో బైబిల్ పండితులు చెప్తున్నారు
150 డిగ్రీలు ఉన్నదంట. ఏంటంట? మనకి బాయిలింగ్ పాయింట్ ఎంత? బాయిలింగ్ పాయింట్ 100 బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుందంట? 110, 150 అంటే ఏమైపోవాలి? అన్నీ కాలిపోవాల్సిందే, అంతేనా? అక్కడక్కడ అది మండుతూనే ఉంటుంది. దీని మధ్యలో మనుషులు బతకాల? ఆలోచన చేయండి. అది ఆ రోజున ఉంటుంది. తర్వాత 5వ పాత్ర వచ్చేటప్పుడు మొత్తానికి లోకం, భూమి మొత్తానికి చీకటి కమ్మి ఉంటుంది అనమాట. ఏముంటుంది? చీకటి అయిపోతుంది. ఈ 4వది పాత్ర తీర్పు ఎక్కడుంది? 16, ప్రకటన 16, 8, 9 నుంచి ఉంది. 3వది 16, 4, 5 వచనములు ఉంది. తర్వాత 5వ పాత్ర మొత్తానికి చీకటి. ఇక్కడ ఈ వచనములు 16, అధ్యాయం 16, 10, 11 చెప్పబడింది. దీంట్లో యేసయ్య రెండో రాకడ, దానికి సంబంధించిన సూచనలు ఇక్కడ మాట్లాడబడింది. తర్వాత 6వ పాత్ర తీర్పు ఏముంటుందంటే అంటే ఇది సాదృశ్యంగా చెప్పబడింది. ఇది ప్రకటన 16, 12 నుంచి 16 చెప్పబడి ఉంటుంది. ఇది ఏంటంటే ఈ లోకం నుండి అన్ని రాజులు, ఎవరు? ఈ లోకం నుండి అన్ని రాజులు ఇస్రాయేల్ దేశాన్ని వ్యతిరేకించి ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేసి వాళ్ళని ఈ లోకం నుంచి తీసివేయాలి అని చెప్పేసి బయలుదేరి వస్తారంట. బయలుదేరి వచ్చే ఆ సమయంలో దేవుని ఉగ్రత వచ్చి ఏమవుతుంది? మొత్తానికి అందరినీ బాగు చేసి వాళ్ళ ఎదురుగా వచ్చేటప్పుడు దేవుడు దిగి వస్తాడు. ఆ టైంలో 7వ పాత్ర తీర్పు వచ్చేసి పెద్ద పెద్ద భూకంపములు. ఏముంటుంది? చాలా పెద్ద అంటే మన మామూలుగా చూసింది కాదు. ఈ రిక్టర్స్ అంటారు కదా లెవెల్, దాంట్లో కాదు, ఇంకా దానికన్నా పెద్దగా భూకంపములు. ఈ భూకంపములు ఏం చేస్తుందంట? పెద్ద పెద్ద పట్టణములను కూల్చివేస్తుందంట. పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా, అవన్నీ కూలిపోతుందంట. దాని తర్వాత ఎవరన్నా ఐలాండ్స్కి వెళ్ళకూడదు అంటున్నారు. ఐలాండ్స్ దీపం అంటాం కదా తెలుగులో. దీపం ఎవరు వెళ్ళకండి అంటున్నారు. ఎందుకంటే అది మునిగిపోతుందంట సునామీ వచ్చి. అంటే ఈ దీపం చేపట్టేటప్పుడు ఫిలిప్పైన్స్ ఉందా? ఫిలిప్పైన్స్ యాక్చువల్ దేశం అది. దానికి హవాయి ఇవన్నీ ఎక్కడ వెళ్ళకండి, అన్ని ఐలాండ్స్కి వెళ్ళకండి అంటున్నారు. ఎందుకంటే మునిగిపోతుంది అని చెప్పేసి ఆ టైంలో ఉండేవాళ్ళకి. మరి మన లోపల సంతోషమే, ఆ టైం ఉండేవాళ్ళే కదా, మన సంఘం ఎత్తబడి పోతాం కదా అని చెప్పేసి కదా. ఓకే, బాగానే ఉంది, తలంలోని బాగానే ఉంది. సంఘం ఎత్తబడి గుంపులు అంటే పోతాం. ఎత్తబడి గుంపులు లేకపోతే ఈ టైం ఉండాల్సిందే కదా. అందుకని ఇవన్నీ చెప్పడం ఎందుకు? మీరు ఉంటే ఎలా ఉండాలని చెప్పడానికి కాదు, ఈ పేర్లు మీరు ఉండకూడదని చెప్పడానికి. ఇన్ని ఉన్నాయి, మీరు ఉండకూడదు అంటే ఈరోజు జీవితాలు ఎలా మార్చుకోవాలి, అది ఇంపార్టెంట్. ఈ రోజు ఉండే జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, యేసయ్య వచ్చేటప్పుడు ఆయన పోలికలా కలిసి సంఘం ఎత్తబడే గుంపులో మనం ఉండడానికి ఏం చేయాలి అనేది ఇక్కడ మన పాయింట్. మనం ఎందుకు చదవాలి? మన ఆ పేర్లో ఉండము, మనం ఎందుకు దీన్ని ధ్యానం చేయాలి? ఆ పేర్లో ఉండకూడదంటే ఈ రోజు మన జీవితాలు ఎలా మార్చుకుని ఎత్తబడే గుంపులో మనం ఎత్తబడిపోవాలి అనేది తెలుసుకోవాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూస్తే చూడండి, యేసు ప్రభు వారు ఇన్ని జరిగినా కానీ దీంట్లో ఏమి జరుగుతుంది అని దీన్ని సిద్ధగించలేదు. ఆయన ఉద్దేశం అంతా యూదుల గురించే. అందుకని ఆయన ఎవరినైతే సొంత జనంగా ఏర్పరచుకున్నారో వాళ్ళపైననే ఉంది. ఇప్పుడు చూస్తే ఈ చివరిలో ఈ 3.5 సంవత్సరంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో చివరి 3.5 సంవత్సరములలో యూదులు ఈ జరిగే సంఘటనలో ఎలా వాళ్ళు బాధించబడుతున్నారు అనేది యేసయ్య ఇక్కడ ఆయన ఉద్దేశంగా ఉంది. అది ఏంటని చూస్తే ఇక్కడ ఎందుకని ఆలోచన చేయండి. ఈ ఒలివకొండ ప్రసంగముకు కారణమైన 3 ప్రశ్నలు వేసింది ఎవరు? గుర్తుందా మీకు? ఈ ఒలివకొండ ప్రసంగముకు కారణంగా ఉండే 3 ప్రశ్నలు వేశారు కదా. ఆ ప్రశ్నలు వేసింది ఎవరు? శిష్యులు ఎవరు? అదే శిష్యులు ఎవరు? పేర్లు ఓకే, శిష్యులు ఎవరు? పేర్లు కాదు ఇక్కడ. యూదులు. ఎవరది? యూదులు శిష్యులు. యూదులు ప్రశ్న వేసి ఆ ప్రశ్నలో ఏం చేశారు తెలుసా? వాళ్ళు యూదుల మందిరం ఇది అయిపోతుందా అని వాళ్ళ బాధ ఏంటి? అక్కడ ఆ రోజున్న మందిరం ఎవరిది? యూదుల మందిరం కదా, జూయిష్ టెంపుల్ కదా, అది దానికి ఇలా అయిపోతుందా? మేము యూదులైన వాళ్ళు మేము ఇలాగ అయిపోతామా అనేది వాళ్ళ ప్రశ్న. అందుకని ఇక్కడ ఒలివకొండ ప్రసంగం అంతా చూస్తే యేసయ్య ఉద్దేశం ఎక్కడుంది?
యూదులపైనే ఉంది. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో మూడున్నర సంవత్సరముల శ్రమల కాలంలో యూదులు ఏమైపోతున్నారు, యూదులకు ఏమి జరుగుతుంది, దానే ఫోకస్ చేసి ఆయన సమాధానం చెప్పినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ రెండో మూడున్నర సంవత్సరములలో ఇది యూదుల కోసమే. యూదులు నిజంగా వాళ్ళకి ఒక అవగాహన వచ్చి యేసయ్యనే నిజమైన దేవుడు, ఎవరు వచ్చిపోయిన యేసయ్యనే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మరి రావాలి అని రియలైజ్ అయ్యేది ఆ 3.5 సంవత్సరంలోనే. అప్పుడే అందుకని ఆయన పూర్తిగా వాళ్ళపైనే ఉద్దేశించున్నారు. ఇప్పుడు మనం ఈ 14 వచనములలో ఏది 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరం గురించి, మహాశ్రమల కాలం గురించి చెప్పబడిన ఈ 14 వచనములలో ఎక్కడి నుంచి మత్తయి 24:17 నుంచి 28 వరకు ఉండే 14 వచనములలో 8 విషయములు యేసయ్య చెప్పిన్నారు. ఏంటి? 8 విషయములు యేసయ్య చెప్పిన్నారు. దీంట్లో మనం పోయిన వారం 2 విషయములు చూసాం. పోయిన వారం 2 విషయములు మనం ధ్యానం చేస్తున్నాము. దాన్ని కూడా లైట్ టచ్ చేసి మనం మిగతా విషయం కూడా చూసుకుందాం. మొదటిగా ఏం చూసుకున్నాము? ద అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్ అని చూసుకున్నాం. ఏంటి? అతి పరిశుద్ధ స్థలం వెళ్ళి అపవిత్రపరచడం అని మనం చూసుకున్నాం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో కరెక్ట్ మొదటి 3.5 సంవత్సరములు అయిన తర్వాత రెండో 3.5 సంవత్సరములు ప్రారంభం అయ్యే ముందు కరెక్ట్ 3.5 సంవత్సరంలో ఇది జరుగుతుంది అని చెప్పేసి మనం చూసుకున్నాం. దానికి మత్తయి 24:15 వచనం, మత్తయి 24:15 వచనం చదవండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. అంటే ఈ వచనంలో చెప్పిన ప్రకారం ఆ హేయమైన నాశనకరమైన హేయ వస్తు అని చెప్పబడింది. ఇది 2 విధాలుగా చెప్తారు బైబిల్ పండితులు. ఒకటి, యాంటిక్రైస్ట్ డైరెక్ట్గా వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో కూర్చుని దేవుడిలాగా కనబరుచుకోవడం, లేకపోతే వాడి చాలా బిజీ ఉంటాడని చెప్పేసి వాడి బొమ్మ, వాడి ప్రతిమ అక్కడ పెట్టి దీని ఇంక ముందు నన్నే మీరు పూజించాలి, నన్నే మీరు మొక్కాలి అని చెప్పడం. ఇది ఆ 3.5 సంవత్సరం మధ్యలో జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఇలా జరిగితే కరెక్ట్గా 3.5 సంవత్సరం మధ్యలో ఇది జరిగితే 7 సంవత్సరాల మధ్యలో ఇది జరిగితే దీని అర్థం ఏంటంటే ముగింపుకు ప్రారంభం అయిపోయింది అనేది అర్థం. ఏంటి? ముగింపడగానే మన పోయిన వారం మనం చూసుకున్నాం, ద ఎండ్ విల్ కమ్, అంతం అటు తర్వాత అంతము వచ్చును అని చూసాం కదా. ఆ అంతం అనేది ఒక్క పాయింట్ కాదు, ఒక డేట్ కాదు, ఒక టైం కాదు, అది చివరి రోజులు జరగబోయే సంఘటనలు. ఆ సంఘటనలు 3.5 సంవత్సరములు జరగబోతుంది. దానే ఎండ్ అన్నారు, దానే అంతం అన్నారు. అటు తర్వాత అంతము వచ్చునంటే ఆ 3.5 సంవత్సరములు వచ్చేదని చెప్పారు. ఇప్పుడు ఆ 3.5 సంవత్సరములకు ప్రారంభం ఇది 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరములు ఎప్పుడు ప్రారంభమైందో అదే ఆ ముగింపుకు ప్రారంభం. అర్థమైందా? ఆ ముగింపుకు ప్రారంభం దాని గురించి ఇక్కడ చెప్పబడింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్. ఇంగ్లీష్ వచ్చి కట్టి చెప్పాలంటే హైలైట్ చేయబడింది ఆ ఎండ్లో. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ అంటే ముగింపుకు ఇది ప్రారంభం. అర్థమైందా? ముగింపుకు ప్రారంభం అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో 3.5 సంవత్సరం మధ్యలో ముగింపుకు ప్రారంభం అవుతుంది. మరి ఆ ముగింపుకు రావడానికి ఇంకా 3.5 సంవత్సరములు ఉన్నాయి. దాని జరగబోయే విషయంలో అన్నీ ఉన్నాయి. ఇది మొదటి పాయింట్ అయితే, రెండవ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలం అపవిత్రపరచబడిందో వెంటనే యూదులందరికీ తెలుస్తుంది. తెలిసిన వెంటనే వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి పరిగెట్టాల్సిందే, పారిపోవాల్సిందే. ఏం చేయాలి? ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాల్సిందే. అదే ఇక్కడ చెప్పబడింది. అది మత్తయి 24:16, 17, 18, 19, 20 ఈ వచనంలో చెప్పబడింది. 4 వచనములు 16 నుంచి 20 అంటే 5 వచనములు చెప్పబడింది. చదవండి. యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవడం,
మిద్ది మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోకూడదు, దిగకూడదు. పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవడకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవుట చలికాలమైనందును కాలమందైనను విశ్రాంతి దినమైనను సంభవింపకూడదని ప్రార్థించుడి. లేదు, అంతే. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబడింది? యూదులు అతి పరిశుద్ధ స్థలం ఎప్పుడైతే అపవిత్రపరచబడింది తెలిసిందో లేదు జరిగిందో వెంటనే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఎక్కడ వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడానికి పారిపోవాలి అని చెప్పబడింది. అలా చెప్పేటప్పుడు ఇక్కడ ఏం చెప్పబడింది అంటే రెండు విషయములు చూడాలి. వాళ్ళు ఆ రోజు బతకాలంటే బాగా అర్థం చేసుకోండి, వాళ్ళు ఆ రోజుల్లో బతకాలి అంటే వాళ్ళు చేయాల్సిన పని వెంటనే అంటే క్షణం, అంతే. దానికైనా ఎక్కువ టైం లేదు. ఎందుకంటే చూసిన వాళ్ళను చూసిన స్థలంలో చంపేస్తాడు వాడు. యూదులను ఎక్కడ చూశాడో అక్కడే చంపేస్తాడు. ఎందుకంటే మొదటి 3.5 సంవత్సరములు మనకి తెలిసినట్టుగా అంత్యక్రిస్తు చేసిన పని ఏంటి? ఈ లోక వ్యాప్తంగా రాజకీయ వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను గుప్పట్లో పెట్టుకుంటాడు. ఇది 3.5 సంవత్సరాలు చేస్తాడు. రెండో 3.5 సంవత్సరంలో వాడి దృష్టి అన్ని ఎక్కడ పోతుంది? యూదులపై పోతుంది. యూదులను ఈ మొత్తం భూమి నుంచి ఈ లోకం నుంచి లేపి చంపి పడేయాలని చెప్పేసి అందుకని ఈ అతి పరిశుద్ధ స్థలం అపవిత్రపరచబడగానే వెంటనే వాడి దృష్టిని ఎక్కడ పడితే యూదుడు కనిపిస్తే చంపేండ్రా అంటాడు. అందుకని యూదులు చేయాల్సిన పని ఏంటంటే ఇది జరగగానే, వినగానే కాదు, జరగగానే వీళ్ళు చేయాల్సింది ఏంటి? ఎక్కడుండే వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాలి. అంటే ఎక్కడుండేవాళ్ళంట? యూదయ ప్రదేశంలో ఎవరున్నారో వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాలి, కొండలపైన పారిపోవాలి. ఎవరైతే పొలంలో ఉన్నారో వాళ్ళందరూ పొలంలో ఉండేటప్పుడు బట్టలు సగం బట్టలు వేసుకుని పని చేస్తారు కదా. మరి నాకు బట్టలు బాగాలేదు, నీ ఇంటికి రాకూడదంట, బట్టలు తీసుకురావడం, అక్కడి నుంచి ఆ బట్టలతోనే పారిపోవాలంట. ఎందుకంటే బట్టల కన్నా ప్రాణం ముఖ్యమో కదా, పారిపోవాలి అని చెప్పేసి. ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నారు, మిద్దె పైన ఉన్నారు, అంటే స్టేర్లు ఉన్నారు, పైన టెర్రస్లో ఉన్నారు, టెర్రస్లో ఉండేటప్పుడు ఇది జరిగిందంటే మీరు ఏం చేయాలంట? టెర్రస్ నుంచి కిందకు వచ్చి లోపల పోయి బట్టలు తీసుకుంటాను, కొన్ని స్నాక్స్ తీసుకుంటాను, అది ప్యాక్ చేసుకుంటాను, ఇది ఏం కుదరదు. అక్కడి నుంచి కింద దిగి అలాగే పారిపోవాలంట. ఎందుకంటే టైం లేదు, టైం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంట? వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే పారిపోవాలి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది రెండవ పాయింట్. ఇప్పుడు మూడవ విషయం ఇక్కడ ఏం చెప్పబడిందంటే దేర్ విల్ బి వరల్డ్ వైడ్ యాంటీసెమిటిజం. అంటే లోకపరంగా యూదులకు వ్యతిరేకత కలుగుతుంది. ఏముంటుంది? లోకపరంగా యాంటీసెమిటిజం అంటే యూదులకు వ్యతిరేకంగా చేసుకోవడం, యూదులను వచ్చేసి శత్రులాగా చూసి వాళ్ళు నాశనం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం. ఇది ఎవరు తీసుకుంటారంట? లోకంలో ఉంటారు అంతమంది తీసుకుంటారంట. అన్ని రాజులు అంతమంది ఎవరైతే రూలింగ్లు ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే పాలనలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయం తీసుకుంటారంట. యూదులను ఈ లోకం నుంచి లేపి చంపి తరిమి పడేయాలని చెప్పేసి ఉంటుందంట ఆ టైంలో. ఇది మూడవ పాయింట్. అదే మత్తయి 24:21 చెప్పబడింది. 21 చదవండి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ఆ దినములు లేదు, చాలు, ఇంకెప్పుడు కలగదు. 21 అంతే. ఓకే, ఇక్కడ చూడండి ఏం చెప్పబడిందంటే లోక ఆరంభము నుండి, అంటే ఈ లోక ఆరంభం ఎప్పుడు? మనకు ఆదాము అవ్వ అనుకుంటాం, అంతే కదా. మరి దానికన్నా కొన్ని కోట్ల సంవత్సరాల ముందు ఈ భూమికి పునాది వేయబడింది. ఆ తర్వాత ఎప్పుడో ఆదాము అవ్వలు వచ్చారు. మనం ఆదాము అవ్వనే పెట్టుకుందాం. ఆదాము అవ్వ నుంచి ఇక్కడ వరకు చూస్తే దాదాపు కొన్ని వేల సంవత్సరములు కదా. అప్పటి నుంచి ఇప్పుడు వరకు, ఎప్పుడు వరకు? ఆ రోజు జరగబోతుంది కదా, ఆ రోజు వరకు అలాంటి ఒక శ్రమ ఇంకా కలగలేదంట. మరి ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో చివరి 3.5 సంవత్సరం ఉన్నాయే, ఆ రోజు కలగబోయే శ్రమలాగా ఎన్ని వేల సంవత్సరంలో ఎప్పుడు కలగలేదంట. దీనే యెరెమియా 37లో యెరెమియా రాసి ఉంటాడు. ఏమని రాసి ఉంటాడు తెలుసా? యాకోబు శ్రమలు అని చెప్పేసి.
యాకోబు శ్రమలు విన్నాం కదా మన ద జాకబ్స్ ట్రబుల్ అని వింటాం. యాకోబు శ్రమలు అని చెప్పేది ఇస్రాయేల్ శ్రమ పడేది. అంటే చూడండి, 7 ఏళ్ల శ్రమల కాలంలో 2-3 సంవత్సరంలో ఇన్ని వేల సంవత్సరములు ఈ లోకం వచ్చిన తర్వాత, సృష్టి చేయబడిన తర్వాత ఎప్పుడు అలాంటి శ్రమలు కలగలేదంట. ఆ రోజు కలగబోయే శ్రమలాగా కలగలేదు అని అక్కడ చెప్పబడింది. అందుకని ఎందుకు అలా జరుగుతుందంటే, లోకం ఉండే వాళ్ళందరూ చేంజ్ చేస్తారంట. ఇస్రాయేల్ దేశంకు వ్యతిరేకించి ఇస్రాయేల్ అందరి ఉండే వాళ్ళందరినీ చంపి వాళ్ళు ఈ భూమి లేకుండా చేసేయాలి అని చెప్పేసి కక్ష కట్టుకుని వస్తారు అనేది. 4వదిగా ఇక్కడ చెప్పవలసింది, అలాంటి ఒక శ్రమల కాలంలో కూడా రెమినెంట్ ఆఫ్ ఇస్రాయల్ విల్ సర్వైవ్ డ్యూరింగ్ దిస్ హారబుల్ టైమ్ ఆఫ్ యాంటీసెమిటిజం అండ్ జెనోసైడ్. అంటే అలాంటి శ్రమల కాలంలో కూడా ఒక గుంపు, దేవుడు ఏర్పరచుకున్న ఒక గుంపు అలాంటి శ్రమల కాలంలో, ఎలాంటి శ్రమల కాలం, లోకం నుండి పాలించే వాళ్ళు రాజులు అందరూ కూడా ఆ ఇస్రాయేల్ దేశంకు వ్యతిరేకంగా వచ్చి వాళ్ళని ఈ లోకం నుంచి, ఈ భూమి నుంచి అడ్రస్సే లేకుండా లేపి వాళ్ళని చంపేయాలని వస్తున్నా కూడా దేవుడు ఏర్పరచుకున్న ఒక గుంపు ఆ టైంలో అక్కడ ఉంటారు. అర్థమైందా? అదే 22 చదవండి, మత్తయి 24:22. ఆ దినములు తక్కువ చేయగా పడకపోని ఎడల ఏ శరీరియు తప్పించుకోనడు. ఉన్నది. దీని అర్థం ఏంటి అంటే, ఏదైతే శ్రమల కాలం ఉందో, దీని దాటి అర్థం చూస్తే, ఏదైతే శ్రమలు ఆ టైంలో ఉందో, ఆ శ్రమల కాలం ఉందో, ఆ కాలంను తక్కువ చేయలేదంటే ఒక్కడు కూడా బతకడంట. అదే దాని అర్థం. ఇంకా చదవండి. పడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. అదేలా? మనం దీని ముందు ఒక వర్తమానంలో రోజంతా లెక్కలే చూసుకున్నామా? ఆ లెక్కల్లో దేనికి ఎన్ని సంవత్సరములు అని అన్ని చూసుకున్నాం. మరి ఇప్పుడు ఈ వచనం ఏం చెప్తుంది? దాని వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? ఇలా ఆ శ్రమలు కొనసాగితే, అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో 2-3 సంవత్సరంలో ఆ శ్రమలు కొనసాగిస్తే ఒక్కడు కూడా, శరీరైన వాడు ఒక్కడు కూడా తప్పించుకోవడం, చచ్చిపోతారని చెప్తుంది. మరి ఇక్కడ 2వ భాగం ఏం చెప్తుంది? ఏర్పరచబడిన జనాంగం కోసం ఆ రోజులు తక్కువ చేయబడుతుంది అని వాక్యం మాట్లాడితే, మరి ఆ రోజు మనం చూసిన లెక్క తప్పుడు లెక్క కాదు కదా. అంటే మనం ఇప్పుడు ఏ కన్క్లూషన్కి రావాలంటే, ఏ నిర్ణయం రావాలంటే, మనం ఇప్పుడు ఏదైతే వచనం చదువుతున్నామో దీని లోతు ఇంకేదో అర్థం ఉంది అని మనం చూసుకోవాలి. అంతే కదా. దీని అర్థం ఏంటి అని చూస్తే, మొదటి 3-4 సంవత్సరాలు ఎన్ని రోజులు? స్క్రీన్ చూసి చెప్పకూడదు, నన్ను చూసి చెప్పాలి. మొదటి 3-4 సంవత్సరము ఎన్ని రోజులు? 1260 days, 1260 రోజులు. 2-3 సంవత్సరం ఎన్ని రోజులు? అదేనా? అదేలా? అంతేనా? ఈక్వల్ అయిన డేస్ అన్ని అంతేనా? ఓకే, గట్టిగా అంతేనే కాబట్టి నేను కూడా ఒప్పుకుంటాను. 2-3 సంవత్సరం కూడా 1260 days, 1260 రోజులు. మొత్తం కలిపితే ఎన్ని రోజులు వస్తుంది? 2520 రోజులు. అంతే కదా. ఇప్పుడు ఈ వచనం ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఏర్పరచబడిన జనాంగం కోసం ఈ రోజులు తక్కువ చేయబడుతుంది. ఎందుకంటే శరీరం వాడు తట్టుకోలేడు కాబట్టి. అంతేనా వచనం చెప్పేది? దీని అర్థం ఇది కాదు. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ల ఈ గుంపు, ఏ గుంపు? దేవుడు ఏర్పరచుకున్న ఈ గుంపు ఉందే, ఈ గుంపు ఎలాంటి వాతావరణం కింద వెళ్తుందంటే, భూమిలో ఉండే రాజులు అన్ని దేశాలు ఉండే వాళ్ళందరూ కూడా యూదులకు వ్యతిరేకంగా వచ్చి వాళ్ళని చంపేయాలి అని చెప్పి ఉండే ఈ టైంలో వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది కదా. ఎవరికి? ఈ రాజులు అందరికీ ఒక ప్లాన్ ఉంటుంది కదా. ఇలా చంపాలి, అలా చంపాలని చెప్పి ప్లాన్ ఉంటుంది కదా. ఆ ప్లాన్ను దేవుడు లేకుండా చేస్తాడు. అది దీని అర్థం. అంటే వాళ్ళ ప్లాన్లను లేకుండా చేయడం. అంటే వాళ్ళు ఉదాహరణ చెప్తా, వాళ్ళు ఏమనుకుండొచ్చు అంటే, వీళ్ళని చంపాలి, మరి మామూలుగా చంపకూడదు. ఏది? యూదులను చంపేయాలి, మరి మామూలుగా చంపకూడదు, చిత్రవద చేసి చంపాలి అని అనుకోవచ్చు కదా. మరి దేవుడు దాని చోటువుడు. దేవుని లెక్క ఏంటో
మనం చూసుకున్నామా, దేవునిలో లెక్క రోజులు, ఇన్ని రోజులు అంటే అన్ని రోజులు, దానితోనే అయిపోతుంది. ఇప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలం అంటే 7 ఏండ్లే, దాని లోపల అన్ని జరిగిపోతుంది. మరి చూడండి, ఇప్పుడు చివరిలో ఆర్మగెద్దోన్ యుద్ధం ఉంది. ఆర్మగెద్దోన్ యుద్ధం కదా. ఈ ఆర్మగెద్దోన్ అనేది నేను ముందే చెప్పాలి, చెప్పలేదనుకుందా, లేకపోతే తర్వాత వస్తుందేమో. ఈ ఆర్మగెద్దోన్ యుద్ధం అనేది, దీన్ని చూడండి, దీని పేరు ఇంగ్లీష్లో మన ఆర్మగెద్దోన్ అంటున్నాం కదా, ఆర్మగెద్దోన్ అంటున్నాం. మరి దీని గ్రేక పదంలో వచ్చేసి హార్మగెద్దోన్. హార్మా అంటేనే అది మౌంటైన్, కొండ అని అర్థం అంట. ఏమంట? హార్మా అంటే అది కొండ అని అర్థం అంట. మరి ఇది ఉండేదేమో లోయలో. ఎక్కడుంది ఈ ప్రదేశం? ఉండేది లోయలో. లోయ అంటే మీరు బైబిల్ చదివి ఉంటారు. జెస్రీల్ అనే ఒక లోయ. జెస్రీల్ అనే లోయలో మెగిద్దో అనే ఒక ప్రదేశం, అది లోయలో ఉంది. మరి దీనికి పేరు ఆర్మగెద్దోన్ అని పెట్టారు. ఎందుకు పెట్టాలి? లోయలో ఉండే దీనికి కొండని ఎలా చెప్తారు? చెప్పలేరు కదా. మరి దీనికి అర్థం ఏంటంటే, నిజమైన అర్థం ఏంటంటే, హార్మగెద్దోన్ అనే దీనికి ఎందుగా మెగిదో లోయలో, జెస్రీల లోయలో మెగిదో ప్రదేశం ఉండే ఆ ప్రదేశంలో ఆర్మగెద్దోన్ యుద్ధం అని ఎందుకు చెప్పారంటే, దాని ప్రాధాన్యత గురించి. ఇంతవరకు అంటే యుద్ధం జరగల, అది చాలా గొప్ప యుద్ధం. ఆ యుద్ధం ఎలా జరగబోతుందంటే, ఈ లోకం ఉండే రాజులు అందరూ ఒక చోట అక్కడే కూడతారు. ఇస్రాయిల్ అక్కడ ఉంటుంది. ఇస్రాయిల్ ఉండేది ఎక్కడ? అందరు అక్కడ కూడితే ఇస్రాయిల్ను ఇప్పుడు నాశనం చేసి లేపేయాలని వస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ ప్లాన్లు ఏమో ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క దేశం ఉండే రాజులు కూడా ఒక్కొక్క విధంగా ప్లాన్ చేసి ఉంటారు కదా. వీళ్ళు నార్మల్ బాంబు వేసి చంపాలా, లేకపోతే దాని వేసి చంపాలా, లేకపోతే ఇప్పుడు ఏదో చెప్తున్నా న్యూక్లియర్ బాంబు వేసి చంపాలా, ఇవన్నీ ఉంటుంది కదా. మరి యేసయ్య ఏం చేస్తారు? దిగుతారు. ఆర్మగెద్దోన్లో యేసయ్య దిగుతారు. ఒక్క మాట బయలుపడుతుంది, అయిపోయింది. వాళ్ళ ప్లాన్లు ఏమైంది? అంతే కదా. అంటే ఇక్కడ దాని డేస్ కట్ షార్ట్ అంటే దానికి అర్థం ఏంటంటే, వీళ్ళు ఏదైతే అనుకుని, ఎందుకంటే ఇస్రాయల్ ఇప్పుడు చూపిస్తుంది కదా, ఇప్పుడు మనం చూస్తున్నాం ఏం చూపిస్తుంది, ఎవడేం చేసినా బాంబులు పేలుతుంది ఇస్రాయల్ నుంచి. వీళ్ళే పై చేతి ఉన్నారు కదా. ఎందుకు ఆలోచన చేయండి. ఇస్రాయల్ దేశం ఈ భూమి ఇది ఉంది కదా, ఏంటి గ్లోబ్లో ఇస్రాయల్ దేశం ఎంత అండి? ఎంత ఉంది? ఈ అరిచేతంత కూడా లేదు. గ్లోబ్ మ్యాప్లో చూస్తే ఈ అరిచేతంత కూడా లేదు. మరి ఈరోజు ఎక్కడెక్కడో ఏదో చేసేస్తున్నాడు. వాళ్ళు ఎదిరించడానికి ఏం లేవు వాళ్ళ దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర. ఎందుకు లోకముండి రాజులు అందరూ ఇంత అరిచేతిలాగుండే ఇస్రాయల్ జనాంగం వ్యతిరేకంగా వస్తున్నారంటే, ఒక్కడి వల్ల కాదురా బాబు, అందరు కలిసి మనం చేద్దాం అని చెప్పేసి వస్తున్నారు. అంతేనా? అలా వచ్చినా కానీ ఆ ఇస్రాయిలు ఏమి చేయలేని పరిస్థితి కలుగుతుంది. 7 ఏళ్ల శ్రమల కాలంలో 2-3 సంవత్సరంలో ఈ ఆర్మగెద్దోన్ యుద్ధంలో ఆ ఇస్రాయిల్ ఏమి చేయలేని పరిస్థితి కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే, వాళ్ళు యేసయ్యనే నిజమైన దేవుడు, యేసయ్యనే రక్షకుడు, యేసయ్యనే వచ్చిపోయిన రక్షకుడు అని వాళ్ళు ఎరగాలి కదా, వాళ్ళు రియలైజ్ అవ్వాలి కదా. ఆ రియలైజ్ అవ్విన టైంలో ఏమి చేయలేని పరిస్థితిలో అప్పుడు పిలుస్తారు ఏర్పరచబడిన జనాంగం. వీళ్ళు ఏం చేస్తారు? యేసయ్య రావా, మమ్మల్ని కొనిపోవా అని పిలుస్తారు. అప్పుడు అలా పిలిస్తే అప్పుడు దిగుతాడు ఆయన. ఎందుకంటే ఇది ఆయన పెట్టిన కండిషన్ కూడా. యేసయ్య ఏం కండిషన్ పెట్టేది తెలుసా? ఈ కండిషన్ పెట్టేసి ఇప్పుడు అది మనం చూస్తాం. ఇక్కడే ఉంది. ఎక్కడుంది? అక్కడ జకర్యా 12:10 చదవద్దు. జకర్యా 12:10 తర్వాత మీరు చదువుకోండి. దాంట్లో ఉంటుంది, వాళ్ళు మోకరించి పిలవాలి, యేసయ్య రావా, మేము అర్థం చేసుకోలేదు, నువ్వే నిజమైన మెస్సయ్య, నువ్వే నిజమైన రక్షకుడు, మమ్మల్ని కాపాడేందుకు రావా అని పిలిస్తే అప్పుడు వస్తారు. ఆ టైం అది. ఆ టైంలో యేసయ్య దిగుతారు. వాళ్ళు పిలిస్తే వాళ్ళు పిలవకుండా రారు. అది పిలవడానికి ఈ 3.5 సంవత్సరములు వాళ్ళు అన్ని శ్రమలకుండా వెళితే కానీ వాళ్ళకి అవగాహన కలగలేదు. వచ్చిపోయింది నిజమైన యేసయ్య, నిజమైన రక్షకుడు అని చెప్పేసి. ఆ టైంలో కలిసి మోకరించి పిలిచేటప్పుడు దిగుతారు. యేసయ్య దిగి వచ్చేటప్పుడు అప్పుడు వచ్చి ఒక్క మాట పలిగితే మొత్తం ఏమవుతుంది? రక్త ప్రవాహం అవుతుంది. అక్కడ రక్త ప్రవాహం అంటే ఆ లోయల 2.6 మీటర్స్ అంట. ఎంత?
బైబిల్ పండితులు చెప్పింది 2.6 మీటర్స్ అంటే 6 దగ్గర 8 అడుగులు అనుకోండి. 8 అడుగుల కింద నుంచి 8 అడుగులు రక్తం పారుతుందంట. ఎవరు? మనుషుల రక్తం. ఎవరి రక్తం? మనుషుల రక్తం. ఒక్క మాటగా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే డేస్ కట్ షార్ట్ అంటే వాళ్ళు ఏదైతే ప్లాన్ వేసుకొచ్చారో ఆ ప్లాన్లన్నీ పోయింది. సో ఇక్కడ ఇజ్రాయెల్ కూడా ఎదురు చూడలేదు. ఏమని? ఇంతమంది ఇన్ని దేశములు కలిసి వచ్చింది, మనం ఇంతే ఉన్నాము, ఇంక ఏమైపోతామో, ఇంకా ఎంత కష్టపడతామో, మనం ఏమేమి చేస్తారో. ఎందుకంటే 2000 సంవత్సరం నుంచి వాళ్ళ దేశంలో ప్రశాంతంగా లేదు కదా. వాళ్ళ దేశంలో కొంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ అక్కడక్కడ ప్రపంచవ్యాప్తంగా చెదరైపోయారు. మరి ఆ టైంలో అందరు కలిసి వచ్చారు, వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా ఎన్ని రోజుల్లో ఉండాలో, ఎన్ని సంవత్సరములు మన బాడిసతిలో పట్టుకెళ్ళిపోతారో అనే ఆలోచనలను అది కట్ చేయడం, ఆ డేస్ను, ఆ రోజులను తక్కువ చేయడం, అది ఇక్కడ చెప్పబడింది. తర్వాత 5వ వచ్చేసి ఫాల్స్ మెస్సయ్య అపియరింగ్, అంటే అబద్ధ క్రీస్తులు. ఎవరు? అబద్ధ రక్షకులు, అబద్ధ క్రీస్తు వస్తాడు అని చెప్పేసి. ఇది ఎవరు? అబద్ధ క్రీస్తు ఎవరు? ఇక్కడ అబద్ధ ప్రవక్త కాదు. అబద్ధ క్రీస్తు ఎవరు? అంటిక్రైస్ట్ వాడే అబద్ధ క్రీస్తు. అబద్ధ ప్రవక్త గురించి మాట్లాడు, అబద్ధ క్రీస్తు. ఇక్కడ చూడండి 23వ వచనం చదవండి. మత్తయి 24:23. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి. నమ్మాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఎందుకంటే ఆ 3.5 సంవత్సరంలో వచ్చేసి దేవుడు చెప్పిన లెక్క ప్రకారం 3.5 సంవత్సరం అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు, తర్వాత 3.5 సంవత్సరములు శ్రమల కాలం, మహాశ్రమల కాలం. ఇది పూర్తయ్యేది. దీని లోపల ఎంతో మంది వచ్చేసి క్రీస్తు అక్కడున్నాడు, క్రీస్తు ఇక్కడున్నాడు అని చెప్తే ఎవరు నమ్మొద్దు. ఈ పాయింటే, ఈ 5వ పాయింటే మన 6వ పాయింట్ తీసుకెళ్తుంది. 6వ పాయింట్ ఏంటంటే, 6వ పాయింట్ వచ్చేసి అబద్ధ క్రీస్తు కానీ అబద్ధ ప్రవక్త కానీ వాళ్ళు వచ్చి ఎన్నో మహత్కార్యములు, సూచకార్యాలు చేస్తారంట. ఎన్నో మహత్కార్యాలు, సూచకార్యములు అన్ని కూడా వాళ్ళు చేస్తారు. మత్తయి 24:24 చదవండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను. ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు, అబద్ధపు క్రీస్తులను అని క్రీస్తుని చెప్పలా, బహువచనంలో ప్లూరల్లో చెప్పబడింది. అలాగే అబద్ధ ప్రవక్తలను అని చెప్పేసి అది కూడా బహువచనం ప్లూరల్లో చెప్పబడింది. చదవండి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను గణపరిచెదరు. అంటే వీళ్ళు ఏం చేస్తారంట, ఇప్పుడు దేవుడు ఏర్పరచుకునే జనాంగం నుంచి ఒక గుంపు ఉంటుంది కదా, వాళ్ళను కూడా వీళ్ళు మోసపరిచేట్టుగా ఏం చేస్తారంట, నిజమైన దేవుడు, నిజమైన క్రీస్తు వచ్చి ఏదేది సూచకార్యాలు, మహత్కార్యములు చేయాలో, ఆ మిరాకిల్స్ అంటాం కదా, అద్భుత కార్యములు, అవన్నీ చేసి చూపిస్తే ఏర్పరచబడిన జనాంగంకి డౌట్ వస్తుందంట. ఇవన్నీ చేయగలిగితే అది దేవుడే కదా చేయాలి అనే ఒక స్థాయి తీసుకొచ్చేస్తారంట. మరి ఇక్కడ 2 విషయంలో మనం వాడాలి. ఒకటి, అబద్ధ క్రీస్తులు అనేసి ఉంది, అబద్ధ ప్రవక్తలు అనేసి ఉంది. మరి అక్కడ వచ్చేది ఒక్క అబద్ధ క్రీస్తు, ఒక్క అబద్ధ ప్రవక్త. మరి ఎందుకు ఇక్కడ భగవచనం చెప్పబడింది, పురుషులు ఎందుకు చెప్పబడింది అంటే, ఈ వచ్చే అబద్ధ క్రీస్తు ఉన్నాడు కదా, ఎవరు? యాంటిక్రైస్ట్. ఈ యాంటిక్రైస్ట్ వచ్చేసి అబద్ధ క్రీస్తుగా ఉంటాడు, అలాగే అబద్ధ ప్రవక్త రోలు కూడా చేస్తాడు. 2 పనులు చేస్తాడు, అందుకని అక్కడ ప్రోలో చెప్పబడింది. అలాగే ఈ అబద్ధ ప్రవక్తోడు వస్తాడు కదా అక్కడి నుంచి, ఎవరికి? యాంటిక్రైస్ట్కి సపోర్ట్ చేయడానికి, అంత్యక్రీస్తుకి సపోర్ట్ చేయడానికి అబద్ధ ప్రవక్త వస్తాడు కదా, వీడేం చేస్తాడంట, అబద్ధ ప్రవక్తగా ఉంటాడంట, అలాగే అబద్ధ క్రీస్తు కూడా ఆ రోల్ కూడా చేస్తాడంట. అందుకని భగవచనం చెప్పబడింది. ఇది ఎలాగుందంటే, మన ముస్లిం ఎస్కటాలజీ ఉంది కదా, ఇస్లాంలో ఎస్కటాలజీ ఉంది కదా, ఇప్పుడు మనకి ఎస్కటాలజీ ఉండే భవిష్యత్తు సంబంధించిన విషయం మాట్లాడుతున్నాం కదా, అలాగే వాళ్ళకు కూడా ఉంది కదా. దాంట్లో వచ్చేది ఎవరు? హమాది అని మాట్లాడుకున్నాం. హమాది ఎవరు? వాళ్ళ రక్షకుడు, మెస్సయ్య కదా. ఆ మెస్సయ్య వచ్చేటప్పుడు వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఆ మెస్సయ్య వచ్చేటప్పుడు కూడా మెస్సయ్య పని మాత్రం చేయడంట, ప్రవక్త పని కూడా చేస్తాడంట. ఒకట
రెండవది ఈసా అనే ఒక వ్యక్తి వస్తాడని చెప్పారు కదా, వాళ్ళ దీన్ని రాసింది మన దాన్ని జీసస్ అంటున్నారు వాళ్ళు. ఈసా అనేది ప్రవక్త, మరి ఆయన కూడా తక్కువ స్థాయిలో మెస్సయ్య పనిచేస్తాడంట. వాళ్ళ ఎస్కటాలజీ కూడా అదే చెప్పబడింది. అర్థమైందా? అందుకని ఇక్కడ ప్లూరల్లా బహువచనంలో ఇవ్వబడిందని కారణం వచ్చేసి ఒక్కరే రెండు విధానంగా పనిచేస్తున్నారు కాబట్టి అలా చెప్పబడింది. తర్వాత ఈ వచనంలో రెండవ భాగంలో ఏం చెప్పబడింది చూసారా? ఏర్పరచబడిన జనాంగమే వాళ్ళే మోసం పోతారు అనేసి చెప్పబడింది. వాళ్ళు మోసం పోరు. బాగా అర్థం చేసుకోండి. వాక్యం చెప్తుందా? ఏం చెప్తుంది? తెలుగు చదవండి. ఇదిగో ముందుగా మీ కాదు, దాని ముందు 24 చదవండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము ఆపండి. మోసపరుచుటకై అంటే ఏర్పరచబడిన జనాంగమును మోసపరుచుటకై అని ఉంది కదా. అంటే ఇక్కడ వాళ్ళు మోసం చేసేస్తారని చెప్పలా. ఏం చెప్తున్నారంటే వాళ్ళు కూడా నమ్మే రీతిలో ఈ అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు, అంది క్రీస్తున్నాడు కదా, వీళ్ళు వాళ్ళ అద్భుత కార్యములు, వాళ్ళ సూచక కార్యములు, వాళ్ళ మహత్ కార్యములు అంత నిజంగా ఉంటుందంట. మరి ఈ ఏర్పరచబడిన జనాంగం వచ్చేసి మోసగించలేరు. కారణం ఏంటంటే ఈ ఏర్పరచబడిన జనాంగం లోపల, ఇశ్రాయేల్ జనాంగం లోపల ఉండేది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళు మోసపరచలేరు. అది మనం ఇక్కడ అర్థం అవ్వాలి. తర్వాత ఏడవ పాయింట్ వచ్చేసి చాలామంది ఏం చేస్తారంట, వచ్చి చాలామందిని మోసగిస్తారు. ఏం చెప్తారు? యేసయ్య వచ్చేసారు, ఆయన ఎడారులు దిగారు అని చెప్తారంట. ఏం చెప్తారు? యేసయ్య వచ్చేసారు, ఎడారులు దిగారు, ఇక్కడున్నారు అక్కడున్నారు అని చెప్పేసి, లేకపోతే ఎడారులు దిగారు, లేకపోతే ఆ గది లోపల ఉన్నారు అని చెప్పేసి మోసపరుస్తారంట. అలాంటి దీనికి మోసపోవద్దు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అనేది మనం మత్తయి 24, 25, 26, 27 చదువుకుందాం. చదవండి. ఇదిగో ముందుగా మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళగుడి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మగుడి. మెరుపు, బాగా అర్థం చేసుకోండి, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయో ఉండును. ఆమేన్. ఇక చూడండి ఏం చెప్పబడుతుందంటే, యేసయ్య దిగారు, ఎడారులు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఈ దేశంలో వచ్చారు, ఆ దేశంలో వచ్చారు, లోపల గదిలు ఉన్నారు, ఇవన్నీ నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు అంటే, ఇప్పుడు మెరుపు మెరిసింది అనుకోండి, ఒక మెరుపు మెరిస్తే ఆ తీగ వెళ్తుందా? మెరుపు మెరిసేప్పుడు చూసారా లేదా? చూసింటారు. చూస్తే ఆ మెరుపు ఒకసారి ఒక చోట్ల ప్రారంభమైతే దాంతో అయిపోదు, అలా అల్లుకుని వెళ్తుంది కదా. ఇక్కడ యేసయ్య వచ్చే రోజు ఎలా ఉంటుందంటే, తూర్పు మెరుపు మెరిస్తే ఆ మెరుపు ఎలా పడమట్ట వరకు చివరి వరకు వెళ్తుందో అలాగే ఆ మెరుపు మెరిసి తూర్పు నుంచి పడమట వరకు వెళ్తే తూర్పు ఉండే వాళ్ళు చూస్తారు, పడమట ఉండే వాళ్ళు చూస్తారా చూడరా? అలాగే యేసయ్య వచ్చే రోజు ఆయన దిగి వచ్చేటప్పుడు, రెండో రాకడలో దిగి వచ్చేటప్పుడు తూర్పులో ఉండేవాళ్ళు యేసయ్యను చూస్తారు, పడమర ఉండేవాళ్ళు కూడా యేసయ్యను చూస్తారు, ఉత్తర సైడ్ ఉండేవాళ్ళు కూడా యేసయ్యను చూస్తారు, దక్షిణం ఉండేవాళ్ళు కూడా యేసయ్యను చూస్తారు. అంటే మొత్తానికి లోకం ఉండే వాళ్ళు అందరూ, ఈ భూమి పైన ఉండే వాళ్ళు అందరూ యేసయ్య రెండో రాకడ దిగి వచ్చేది అందరూ చూస్తారు. అందుకని మిమ్మల్ని ఎవరన్నా మోసపరిస్తే ఏమని, యేసయ్య ముందే వచ్చారు, ఆయన ఇక్కడ ఉన్నారు, లేకపోతే అక్కడ ఉన్నారు, లోపల గదిలో ఉన్నాడు, ఎడారిలో ఉన్నాడు, లేకపోతే ఆ దేశంలో వాళ్ళ ఇంట్లో దిగాడు, లేకపోతే ఈ దేశంలో ఈ సంఘంలో దిగాడు. నో, యేసయ్య రెండో రాకడ అందరికి తెలిసి జరుగుతుంది. మరి సంఘం ఎత్తబడుడా ఎవ్వరికి తెలియదు. సంఘం ఎత్తబడుడా ఎవ్వరికి తెలియదు. దొంగ వచ్చి దొంగిలిస్తే ఎలా వస్తే అలా వచ్చి తన వధువుని తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఎందుకు మనం సిద్ధపడాలి కొట్టుకుంటామంటే దానికోసమే. రెండో రకడ అందరికీ తెలుసు. మరి సంఘం ఎత్తబడ్డ ద ర్యాప్చర్ ఎవరికి
తెలియదు కాబట్టి అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది. ఇప్పుడు చూస్తే ఈ రెండో రాకడ ముందు యేసయ్య దిగి వచ్చే దేనికి వస్తుంది తెలుసా? యేసయ్య దిగి వచ్చేది ఈ లోకంను వెంటనే కాపాడడానికి. ఎందుకు వెంటనే ఇంతవరకు ఆలోచన చేసి ఇప్పుడు ఎందుకు వెంటనే నుంచి మాట్లాడుతున్నారంటే, ఎందుకంటే ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో 7 ఏళ్ల ముందు సంఘం ఎత్తబడి ఆయన గుంపును ఆయన తీసుకెళ్లిపోయాడు వధువును. మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో 2-3 సంవత్సరంలో ఆయన ఏర్పరచబడిన జనాంగం ఇశ్రాయేల్ జనాంగం ఉన్నారు, వాళ్ళ కోసం వస్తున్నారు. ఇశ్రాయేల్ జనాంగం ఏమి చేయలేని పరిస్థితిలో ఉండేటప్పుడు దిగి వస్తున్నాడు. దిగి వచ్చి ఒక్క మాట పలిగి అందరిని నాశనం చేస్తున్నాడు. ఇశ్రాయేల్ ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళను కూడా ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు. ఇది వెంటనే నుంచి ఎందుకు ఇక్కడ చెప్పబడిందంటే పరిస్థితి అలా ఉంది కాబట్టి. ఆ పరిస్థితిలో వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఏది వాళ్ళు ఎరిగారు, ఎవరు యూదులు ఎరిగారు వచ్చిపోయింది యేసు ప్రభు వారే, ఆయనే నిజమైన రక్షకుడు, ఆయన్నే మాకు మరి రావాలి అని చెప్పేసి ఎరగగానే వెంటనే ఆయన దిగి వచ్చాడు. 8వ పాయింట్, యేసయ్య దిగి వచ్చేటప్పుడు, రెండో రాకడ దిగి వచ్చేటప్పుడు ఏ ప్రదేశంకు వస్తున్నారు అనే హింట్ ఇక్కడ ఇవ్వబడింది. అర్థమైందా మీకు? ఎక్కడికి వస్తున్నారు అనేది. అందరూ ఏం మాట్లాడుతుంటే ఒలివకొండకు వస్తున్నారని. ఒలివకొండకు రారు మొదట్లో, అందరూ మాట్లాడతారు. ఎందుకంటే యూదులు అందరూ అంత్యక్రీస్తుకి భయపడిపోయి వాళ్ళు ఒలివకొండగా పరిగెడుతున్నారు అని చెప్పేసి. కొండపైన వెళ్తున్నా అని చెప్పారు కానీ ఒలివకొండ నుంచి ఎక్కడ చెప్పారా? వాళ్ళు వాక్యం చెప్పిందా? లేదు. సో యూదులు భయపడి పరిగెట్టారు, దాక్కున్నారు. మరి ఆ ప్రదేశం ఏంటి అని ఇక్కడ చెప్పబడింది. చదవండి మత్తయి 24:28. మనిషి కుమారుని రాకడయు 28. పీనుక ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. అర్థమైందా? పీనుక దీనికి నార్మల్గా అర్థమైందా మీకు? ఇప్పుడు గద్దెలు ఎక్కడికి వస్తుంది? పీనికలు ఎక్కడ ఉందో అక్కడ, అంటే డెడ్ బాడీ ఎక్కడ ఉందో అక్కడే వస్తుంది, దాన్ని తినడానికి వస్తుంది, అంతేనా? మరి ఇదంతా ఇక్కడ చెప్పబడింది. ఎందుకు చెప్పబడాలి అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. ఈ పీనుకలు అనేది ఎవరు అంటే, ఈ పీనుకలు అనేది డెడ్ బాడీ అనేది ఇశ్రాయేల్ జనాంగం చెప్పబడింది. ఈ పీనుకలు ఎవరు చెప్పబడింది? ఇశ్రాయేల్ జనాంగం గురించి చెప్పబడింది. వాళ్ళే పీనుకలు అంట. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే చచ్చిపోయే స్థాయిలో ఉన్నారు. ఈ లోకం నుండి రాజులందరూ బోగయ్యారు కదా, వెళ్ళారు కదా, మెగితో జెస్రెల్ ప్రదేశం మెగితో ఆర్మగద్దాన్ యుద్ధం వెళ్ళారు కదా. మరి వాళ్ళ మధ్యలో ఎవరున్నారు? ఇంత ఉంటే ఇశ్రాయేల్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? చచ్చిపోతామని ఉంటుంది కదా, అదే వాళ్ళనే డెడ్ బాడీ అన్నారు. మరి గెద్దలు ఎవరు తెలుసా? ఎవరు? అన్ని రాజులు. అంతే, వీళ్ళే కదా వెళ్తున్నారు వాళ్ళు చెప్పడానికి. సో వీళ్ళే అన్ని రాజులు. మరి ఇక్కడ యేసయ్య ఎక్కడ దిగుతాను ఇక్కడ చెప్పబడింది? అసలు చెప్పబడలేదు కదా. చెప్పబడిందా? లేదు. మరి ఎవరిని కాపాడని యేసయ్య వస్తున్నారు? యూదులు. మరి యూదులు ఎక్కడున్నారు? అక్కడే కదా రావాలి. యూదులు ఎక్కడున్నారు ఇప్పుడు? జెస్రేల్ అనే ప్రదేశంలో, లోయలో, మెగిద్దో అనే ప్రదేశంలో జరగబోయే ఆర్మగెద్దోన్ యుద్ధం పేరు ఆర్మగెద్దోన్, జరగబోయే ప్రదేశం పేరు మెగిద్దో. అది ఎక్కడుంది? జెస్రేల్ అనే లోయలో ఉంది. ఇప్పుడు ఇశ్రాయేల్ అక్కడ ఉండి లోకం నుండి రాజులందరూ అక్కడ చుట్టి చంపేయాల్సి ఉంటే ఇప్పుడు యేసయ్య కాపాడడానికి ఎక్కడికి రావాలి? అక్కడే కదా రావాలి. సో యేసయ్య మొదట్లో అడుగుపెట్టేది అక్కడే. యేసయ్య అడుగుపెట్టేది ఇశ్రాయేల్ ఎక్కడున్నారో అక్కడే అడుగుపెడతాడు. ఒక్క పదం పలుకుతాడు, అన్ని నాశనం అవి రక్తం నదిలాగా ప్రవాహం వెళుతుంది అనమాట. అక్కడ వస్తారని చెప్పేసి అదే ఇప్పుడు మనం ఈరోజు ఇప్పుడు చూడండి. దీనికే ఆ ప్రదేశంకు హిబ్రూల పేరు బాస్రా అంటారు. ఏమంటారు? హిబ్రూల బాస్రా అంటారు. గ్రేక భాషలో పెట్రా అంటారు. గ్రేక భాషలో పెట్రా అంటారు. అదే ప్రదేశంగా అక్కడికే ఎవరు? యూదులు 3.5 సంవత్సరములు అయిన తర్వాత 3.5 సంవత్సరములు మహాశ్రములు మొదలయ్యేటప్పుడు అంత్యక్రీస్తు నుంచి తప్పించుకుని పరిగెట్టింది అక్కడికే. ఎక్కడికి? హిబ్రూల బాస్రా అనే ప్రదేశం. గ్రేక పదంలో చెప్పాలంటే పెట్రా అనే ప్రదేశం. అక్కడికే వీళ్ళు పరిగెట్టారు. యేసయ్య దిగిది కూడా అక్కడికే. అర్థమైందా? అది వచ్చిన
విషయం అన్నమాట. మన వచ్చే వారం మన ఉపదేశం కూడా వర్తమానం కూడా పెట్రా గురించే, బాష్రా గురించే. ఇంకో మంచి విషయం చెప్తాను. 3 వారాలు ఉన్నాయి. ఇంకా చివరి రోజుల వర్తమానం ముగింపుగా ఈ రోజు కాకుండా ఇంకా 3 వారాలు ఉంటే మొత్తం ఎన్ని వారాలు వచ్చింది? 18 వారాలు వచ్చింది. మనకి టోటల్ చూస్తే 18 వచ్చింది. చివరి రోజుల గురించిన వర్తమానం మాత్రం ఇంత టైం మనం తీసుకుని తేటగా వసనం వెంబడి వసనం మనం చదివనమాట. సో దేవునికి మహిమ కలుగును గాక. చివరి రోజుల వర్తమానం ఇచ్చిన దేవుడు ఆ చివరి రోజులో మనల్ని తయారు చేసి యేసయ్య పోలికలో మనల్ని మార్చి సంఘం ఎత్తబడే గుంపులో మనం కూడా ఉండాలి అని మనం ప్రార్థన చేసి ఆ దేవుని వేడుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.